ఆదికాండం 37వ అధ్యాయము 5వ వచనం దయచేసి చదవండి. ఆదికాండం 37:5-7 వచనాలు. 5వ వచనం. యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియజెప్పగా, చాలండి. యోసేపు ఒక కల కని తన సహోదరులు అది తెలియజెప్పగా వారు అతని మీద పగపట్టిరి. యోసేపు ఒక కల కని అతని సహోదరులతో తెలియచెప్పగా, అంటే కళ అనేది ఏమిటంటే ఒక ప్రణాళిక, లేకపోతే ఒక విజన్. అంటే నిన్ను డ్రైవ్ చేయడానికి ఒక మార్క్ లాంటిది. చూడండి, ఒక యారో మార్క్ వేస్తారు. యారో మార్క్ అంటే అది ఏం చేస్తుంది? అది నేను అక్కడ తీసుకెళ్ళట్లే. ఏం చేస్తుంది? అది నిన్ను డైరెక్షన్ ఇస్తుంది అన్నమాట. ఒక యారో మార్క్ వేసారంటే అక్కడ వెళ్ళి ఏం చేస్తాము? అక్కడ బోర్డు పెట్టి యారో మార్క్ వేస్తే మనం ఏం చేస్తాం? యారో మార్క్ వైపు వెళ్తాం. యారో మార్క్ వైపు వెళ్తాం. కాబట్టి ఒక కళ అనేది, ఒక దర్శనం అనేది, ఇది ఒక యారో మార్క్ లాంటిది. యారో మార్క్ లాంటిది అంటే నిన్ను చూపించేది, నీవు ఎటువైపు వెళ్ళాలో నువ్వు చూపించేది, నువ్వు ఏం అవ్వబోతున్నావో చూపించేది, నువ్వు ఎక్కడికి చేరాలో చూపించేది, అది నీ దర్శనం. అందుకోసమే లోకరీతికి కూడా అంటారు, నీకు ఒక కళ ఉండాలి అంటారు, ఒక విజన్ ఉండాలి. విజనరీ అంటారు, విజనరీస్. కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళు సాధించిన వాళ్ళందరూ విజనరీస్ అంటారు. అంటే వాళ్ళకు ఒక దర్శనం ఉంటుందన్నమాట. దర్శనం. సరే, దైవిక ప్రణాళిక కలిగిన వాడు, ఇది మూలము. దైవిక ప్రణాళిక తెలియజేయబడింది యోసేపునకు. కాబట్టి యోసేపు పక్షముగా దేవుని ఏర్పాటు తెలియచేయబడింది. దైవిక ప్రణాళిక కలిగిన వాడు యోసేపు. దైవిక ప్రణాళిక కలిగిన వాడు. సోదరుడ, సహోదరి, నీకు నాకు ఒక విజన్ ఉండాలి, నీకు నాకు ఒక దర్శనం ఉండాలి, దేవుని యొక్క ప్రణాళికను నువ్వు ఎరిగి ఉండాలి. కాబట్టి యోసేపు దైవిక ప్రణాళిక కలిగిన వాడు. కాబట్టి తన కలలో ఏమవుతుంది దేవుడు ఆయనకు బయలుపరిచాడు. యోసేపు పక్షముగా దైవిక ఏర్పాటు లేదా దేవుని ఏర్పాటు, దైవిక ప్రణాళిక తెలియచేయబడినది. కాబట్టి యోసేపు దర్శనము కలవాడు లేదా ప్రణాళిక కలిగిన వాడు. తన జీవితంలో ఏం చేయబోతున్నాడు దేవుడు ఎరిగినవాడు. సరే, మనకు తెలుస్తా దేవుడు ఏం చేయగోరుతున్నాడో? నీకు తెలుస్తా నీ జీవితంలో ఆయన ఏం చేయగోరుతున్నాడో? దేవుడు నాకు ఇది చేయగోరుచున్నాడు అని ధైర్యంగా చెప్పగలుగుతావా? ఏమో అన్న తెలియదు, ఆయన చిత్తమైతే, ఆయన సంకల్పమైతే, ఆయన అనుకుంటే, ఆయన చేయగలిగితే. ఇదంతా స్టోరీ చెప్పబాకు. ఒట్టి రొటీన్ వర్డ్స్ వద్దు, ఒట్టి మాటలు. అట్లుండబాకు దేవుని బిడ్డ, అట్లుండబాకు. కాబట్టి యోసేపులో మొదటి లక్షణం ఏంటంటే దైవిక ప్రణాళిక ఎరిగినవాడు. దేవుడు ఇది చేయగోరుచున్నాడు, నేను ఎరిగి ఉండాలి. దేవుడు ఇది చేయగోరుచున్నాడు, నీవు ఎరిగి ఉండాలి నీ జీవితం గురించి. బేస్ అన్నమాట. అది మొదటిది. అసలు నీకే తెలియకపోతే ఆయన ఏం చేస్తే నీకే తెలుస్తుంది? ఎడు పోతే అటు అంతే, ఎడు గాలి కొడితే అటు కొడతాం. అటుండబాకు. కాబట్టి దేవుని ద్వారా ఎరిగి ఉండాలి. దేవుడు ఏం చేయగోరుచున్నాడో మనం తెలుసుకొని ఉండాలి. యోసేపు ఎరిగి ఉన్నాడు. అది అన్నిట్లో. నీ వ్యాపారంలో ఎరిగి ఉండాలా. ఇప్పుడు దాకా నీకు నెలకు 1,00,000 వస్తుందా? దేవుడు నాకు 2 లక్షలు ఇవ్వబోతున్నాడు ఈ నెల, ఈ సంవత్సరం. ప్రతిదాని ఉద్యోగం చేస్తున్నావా? ఆ ఉద్యోగంలో దేవుడు నాకు ఇది చేయబోతున్నాడు, ఒక ప్రమోషన్ రాబోతుంది. నువ్వు ఎరిగి ఉండాలి. అలానే అన్ని విషయాలు, బిడ్డల విషయంలో ఒక ప్రణాళిక. నా బిడ్డలు ఇలా దిద్దుకోవాలి, నా బిడ్డలు ఇలా పెంచుకోవాలి, ఇలా తరబిది చేయాలా, ఈ కోర్సులు చేర్చాలా, లేదా ఇలా ట్రైనింగ్లు పంపించాలా, ఏదైనా కావచ్చు. బిడ్డల గురించి ప్రణాళిక, భార్య గురించి, భర్త గురించి, కుటుంబం గురించి. అలానే ఒక సేవకుడుగా సంఘం గురించి కూడా దైవ ప్రణాళికను ఎరిగి ఉండాలి ఒక కాపరిగా. దేవుని బిడ్డ యోసేపు ప్రణాళిక కలిగిన వాడు. కాబట్టి ఏదో ఒక గాలివాటంగా వెళ్ళే రకం కాదు. అట్లా వెళ్ళేవాడు ఏది సాధించలేడు, దేవుని ద్వారా ఏది పొందుకోలేడు. కాబట్టి దేవుడు ఏమి చేయగోరుచున్నాడో మొదటిగా మనం ఎరిగి ఉండాలి.